మాకు కూడా హక్కు ఉంటది కదా సార్, మేము కూడా పాల్గొనాలి ఈ చర్చలో. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయ్ రైట్. సో శాంతి భద్రతల పైన కూడా రాజీ పడలేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో దీనికి భాగంగానే అటు బెనిఫిట్ ప్రీమియర్ షోలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ మాటని వెనక్కి తీసే అవకాశం లేదన్నట్టుగా చాలా క్లారిటీగా చెప్తున్నారు ఆయన. ఇక తెలంగాణ రైజింగ్లో సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ డెవలప్మెంట్లో సినిమా ఇండస్ట్రీ సోషల్ మీడియా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఇన్వెస్ట్మెంట్ల విషయంలో సినిమా ఇండస్ట్రీ కూడా సహకరించాలని చెప్పారు ఆయన. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీలదే. మీ మాట వింటారు కాబట్టి మీ ఫ్యాన్స్ని అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అంటూ రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఇక మర్రి చెన్నారెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు వల్లే ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చిందన్నారు సురేష్ బాబు. ఇక ప్రభుత్వం పైన తమకు నమ్మకం ఉందని నిర్మాత సురేష్ బాబు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కు తరలి వచ్చిందని ప్రొడ్యూసర్ సురేష్ బాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకా అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. అక్కడ జరిగేటువంటి విషయాలపైన ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఆ టీవీ. ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. రవిచంద్ర, బౌన్సర్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నేను చెప్పిన మాటని మాత్రం ఎట్టి పరిస్థితిలో వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కులగణనకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా మీ ప్రమోషన్లు సహాయ సహకారం తప్పనిసరని ఇండస్ట్రీ పెద్దలకు రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. సో ఎట్లా ఉండబోతోంది? నిజంగా యాక్సెప్ట్ చేసే విషయమేనా? డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీమ్లో సినిమా ఇండస్ట్రీ పాల్గొనే అవకాశం అంత ఈజీగా ఉంటుందా? మనోజ్, ఇక్కడైతే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లోనే జరుగుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి ఒక క్లియర్ కట్ కమాండ్ కంట్రోల్ అనేది సినిమా పరిశ్రమ మీద ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. లోపల హాజరైన సినీ ప్రముఖులందరికీ కూడా సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వం ఏమి ఆశిస్తుంది అనేది ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా సినిమా ఫంక్షన్స్ కావచ్చు, రిలీజులు కావచ్చు, ఏదైనా కానీ జరుపుకునే విషయంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగే విధంగా, సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని ఉపేక్షించే పని లేదు అని మాత్రం లోపల చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ప్లే చేసి హాజరైన ప్రముఖులందరికీ చూపించారు. ఎందుకు ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చింది, పోలీసులు ఈ కేసు నమోదు చేయడం, మహిళ మృతి చెందటం, బాలుడికి అంత తీవ్రమైన ప్రమాదం జరగటం, వీటన్నిటి వెనుక ఉన్న రీజన్స్ ఏంటి అనేది ఆ వీడియో ద్వారా ప్రముఖులందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒపీనియన్స్ తీసుకుంటున్నారు దానిపైన. అలాగే ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం కల్పించాల్సిన బాధ్యతను కూడా సినిమా పరిశ్రమ ప్రముఖులకు అప్పచెప్తున్నారు. రవిచంద్ర, ఇక్కడ మీరు చెప్తున్న ప్రకారంగా ఆ రోజు థియేటర్ లో జరిగిన విషయం పైన మరోసారి వీడియో ప్లే చేసి వారికి చూపించారు అని అంటే, ఈరోజు భేటీ కేవలం పరిచయ కార్యక్రమంగానే అనుకున్నాం, కానీ పుష్ప ఈవెంట్ చుట్టే జరుగుతుందా, పుష్ప తొక్కిసలాట చుట్టే జరుగుతుందా, ఆ షోలో ప్రీమియర్ షో జరిగిన తొక్కిసలాట చుట్టే ఈరోజు చర్చ మళ్ళీ జరుగుతుందా, దాని చుట్టే మాట్లాడుతూ ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయా? లేదు, పుష్ప సినిమా విడుదల సందర్భంగా జరిగిన దుర్ఘటనని బేస్ చేసుకున్నప్పటికీ కూడా ఇతర అంశాలు, అలాగే ఆ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అనే విషయంలో ఒక క్లారిఫికేషన్ అయితే పరిశ్రమ ప్రముఖులకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ వీడియోని చూపెట్టి అక్కడ జరిగిన ఘటన, దాని పర్యవసానాలు అన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఒక పరిచయ కార్యక్రమం అయినప్పుడు కూడా ప్రభుత్వం మీద కొంత విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ విమర్శలకి సమాధానం తెలంగాణ సర్కార్ ఇప్పుడు సమాధానం ఇస్తుందని చెప్పుకోవాలి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీస్ అధికారులను కూడా ఈ సమావేశానికి పిలవటం జరిగింది. వాళ్ళను కూడా అక్కడే ప్రత్యక్షంగా ఉంచి సినిమా ప్రముఖులందరూ కూడా అక్కడ జరిగిన ఘటన, దాని పర్యవసానాలు, ఎందుకు ప్రభుత్వం అలాగా యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పరిశ్రమ నుంచి సానుకూలంగానే ప్రతినిధులందరూ కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళందరికీ ప్రస్తుతానికి ఉన్న ఏకైక ఎజెండా ప్రీమియర్ షోలు, అలాగే టికెట్ రేట్ల పెంపుదల. వీటికి మినహాయింపు ఉంటుందా లేదా, ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కి తగ్గుతుందా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ప్రభుత్వానికైతే
పరిశ్రమ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పరిశ్రమ నుంచి సర్వీస్ ఓరియంటెడ్ గా ప్రభుత్వానికి, ప్రభుత్వ పథకాలకి ప్రచారం కల్పించాలి, సోషల్ అవేర్నెస్ తీసుకురావాలి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా వీడియోస్ చేయాలి. ఇలాంటి కొన్ని సూచనలు అయితే ముఖ్యమంత్రి చేసినట్టుగా తెలుస్తుంది మనోజ్. రైట్. సో ఈ కండిషన్స్ పైన సినీ ప్రముఖులు ఎంత మేర యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? అందరూ ప్రమోట్ చేయాలి, తెలంగాణ పథకాలను ప్రమోట్ చేయాలి, హీరో హీరోయిన్లు కూడా ఈ ప్రమోషన్ లో పాల్గొనాలని చెప్తున్నటువంటి ఈ మాటలకు గాను ఎంత మేర వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఒక ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ లేదా ప్రభుత్వం ఒక నియమం అంటూ పెడితే దాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పటికి కూడా థియేటర్స్ లో స్మోకింగ్ గురించి, అలాగే ఆల్కహాల్ గురించి ఖచ్చితంగా ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులో డైరెక్టర్ ఎవరో ఒకరు ఒక వాయిస్ తోటి ప్రస్తుతానికి ఒక వీడియోని ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సెన్సార్ జరిగే టైంలో దాన్ని యాడ్ చేస్తారు. అది ఉంటేనే సెన్సార్ చేసే విధంగా కూడా నిబంధనలు వచ్చాయి. కాబట్టి అలాగే ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి సంబంధించి కూడా మీరు ప్రమోషన్ చేయండి, వీడియోస్ చేయండి అని ప్రభుత్వం గతంలోనే అడిగింది. కొంతమంది అప్పట్లో చేశారు, అందరినీ చేయమని, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అవేర్నెస్ తీసుకురమ్మని ప్రభుత్వం అడుగుతున్న నేపథ్యంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఇది పెద్ద ఖర్చుతో కూడింది కాదు, అది ఒక మంచి సోషల్ సర్వీసే కాబట్టి, ఒక పౌరుడిగా సినిమా నటులకు కూడా ఒక సామాజిక బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో సినిమా ఇండస్ట్రీ కూడా పాజిటివ్ గానే స్పందించే అవకాశం ఉంది మనోజ్. రైట్. సో ఇంకా ఎటువంటి కండిషన్స్ ఉండే అవకాశం ఉంది? చాలా వరకు ఎవరెవరు మాట్లాడుతున్నారు, వారు ఏం డిమాండ్ చేస్తున్నారు, దానికి ప్రభుత్వం ఎటువంటి సమాధానాలు చెప్తుంది, ఆ విషయాలు ఏమైనా బయటకు వస్తున్నాయా? లేదు, ప్రస్తుతానికైతే ప్రభుత్వం వైపు నుంచి ఏం జరిగింది, ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది, వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది. పోలీసు అధికారులు చేస్తున్నారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి కాబట్టి ఆయన కూడా మాట్లాడుతున్నారు. పరిశ్రమ నుంచి మాత్రం ఉండండి, మనకు కొంత ఇన్పుట్స్ వస్తున్నాయి అక్కడ నుంచి. అయితే మురళీమోహన్ మాట్లాడుతున్నారు. ఆయన గతంలో రాజకీయం కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, టీడీపీకి సంబంధించినటువంటి పార్టీలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన అయితే సినిమా ప్రొడ్యూసర్గా, సినిమా నటుడిగా, ఆయన కూడా ఒక దర్శకుడు కూడా ఉన్నారు. అయితే వివిధ పాత్రలు పోషిస్తూ ఉంటారు. ఆయన మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో. సినిమా అంటే కూడా ఎలక్షన్ రిజల్ట్స్ లాంటిదే, సినిమా రిలీజ్ కూడా ఎలక్షన్ రిలీజ్ లాంటిదే, ఎలక్షన్ రిజల్ట్స్ లాంటిదే. సో ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ రిలీజ్ ఉండడం వల్లే ప్రమోషన్స్ విస్తృతంగా చేస్తూ ఉంటాము. సో ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీలో కాంపిటీషన్ నేపథ్యంలోనే ఈ ప్రమోషన్స్ అనేది కీలకంగా మారాయి. కాబట్టి మేము డెఫినెట్గా ప్రమోషన్ చేసుకోవాల్సిందే. నేను చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీని చూస్తూనే ఉన్నాను, సినిమాలో అక్కడే ఉన్నాను, అక్కడే ఇంకా కొనసాగుతున్నాను. కాబట్టి ఇటువంటి యాక్టివిటీస్ తప్పనిసరిగా ఉండాల్సిందే అంటూ మురళీమోహన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డితో ఈ కొన్ని అంశాలని ఆయన చర్చించారు. అయితే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి వీడియోని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లే చేసి, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ వీడియోను కూడా ప్లే చేసి ఆ సినిమా ప్రముఖులు చూపించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత చాలా మంది కూడా బాధించిందని చెప్పినట్టు తెలుస్తోంది. ఎస్ సార్, ఇక సినిమా ఇండస్ట్రీ తరఫున కూడా డిమాండ్స్ అయితే కనబడుతున్నాయి. ఎలక్షన్ రిజల్ట్స్ లాగానే సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి మాకు కూడా ప్రమోషన్స్కి అవకాశం కల్పించాలి, మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. డెఫినెట్గా మేము మా యొక్క కండిషన్స్ నేపథ్యంలోనే, మాకున్నటువంటి గైడ్ లైన్స్ లిమిట్స్ లోపలలోనే ఈ యొక్క యాక్టివిటీస్ చేస్తాం. కానీ కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ప్రమోషన్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం మనకు తెలుస్తోంది అని చెప్పి మురళీమోహన్ చెప్తున్నారు. ఎస్ రవిచంద్ర, ఇక్కడ ఒక రకంగా చూస్తుంటే ఈ మాటలు కూడా నిజంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ అనేది కొంతమంది కష్టం, మొత్తానికి కూడా రిలీజ్ రోజు ఆ రెస్పాన్స్ బట్టి ఆ కష్టాన్ని మర్చిపోతుంటారు, వాళ్ళకి ఎంత ప్రాఫిట్స్